హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మా రొయ్యల కారం దంచుతున్నాను. ఎలా దంచాలో చూపిస్తారండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాణలు పెట్టి రొయ్య పొట్టు వేసి బాగా వేయించండి. బాగా వేగాలి. రొయ్య పొట్టు మాడిపోకుండా కిందది పైకి పైది కిందకి బాగా వేపుకోవాలి. సన్న మంట మీద వేయించండి. పెద్ద మంట పెడితే అడుగుది మాడిపోతుంది, కిందది అట్లాగే ఉంటుంది. అవి తీసేసి వేగిన తర్వాత మళ్ళీ బాణలు పెట్టి కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, తెల్లగడ్డలు ముందు ఎండుమిరపకాయలు వేయించండి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేయండి. లేకపోతే ముందు వేస్తే మాడిపోతాయి. అవి దోరగా వేయించండి. దోరగా వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు వేయించిన తర్వాత వేయండి. లేకపోతే ముందు ధనియాలు, జీలకర్ర మాడిపోతుంది. ఇప్పుడు చాట్లో వేసుకొని బాగా నలుపుకోండి. అవి ఇసుకుంటుంది రొయ్య పొట్టు బాగా చాటకేసి పైన రుద్దండి. మళ్ళీ గట్టిగా పిసుకారంటే పొడుం అయిపోద్ది. చూడండి ఎంత ఇసుకుందో చాట్లో. పైనే కొద్దిగా చేత్తో ట్రాప్ చేసినట్టు అనండి. కొద్దిగా ఆ ట్రాప్ చేసినట్టు అనేసి అవునా చెరగండి, ఇసుక వస్తుంది. చూసారా ఎట్లా వస్తుంది ఇసుక? పైన ట్రాప్ చేయండి. మళ్ళీ గట్టిగా పిసికితే పొడుం అయిపోతుంది. ఆ పొడుం అంతా వచ్చేస్తుంది బయటికి. పైపైనే చెరుగేసేసామంటే అదంతా మొత్తం వచ్చేస్తుంది బయటికి ఇసుక అంతా. దాంట్లో ఏమన్నా నలకలు ఉన్న గవ్వలు అవి ఉంటాయి, జాగ్రత్తగా చూసి తీసుకోండి. మొత్తం సిద్ధంగా మొత్తం చెరిగేసుకోండి అంతా. చూడండి ఎంత తీసుకొచ్చిందో. అట్లా ఉంటుంది ఇసుక. ఇప్పుడు ఇంకా చెరిగేసాం కదా, మిక్సీ పట్టేసుకుందాము. రోలున్నా రోట్లో తొక్కండి, బాగుంటుంది. రోట్లో తొక్కితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించాం కదా, అవి 3 వేసేసి కొంచెం దాంట్లో ఉప్పు కూడా కొంచెం వేయాలండి. కొద్దిగా ఉప్పు తగినంత వేయండి, మళ్ళీ ఎక్కువ కాదు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. తగినంత అన్నీ జాగ్రత్తగా వేయండి, బాగుంటుంది కారం. ఒకసారి చూడండి తొక్కొని. కారం మెత్తగా నలిగిందాక ముందు కారం దంచండి. మెత్తగా వేగిందాక కారం దంచండి. తర్వాత బాగా నలిగింది కదా, ఇప్పుడు కారం పైన ట్రాప్ చేయండి. మళ్ళీ ఏదన్నా ఇసుకున్నా రాలుతుంది. పైన ట్రాప్ చేసేసి పై వేయండి. ఫస్ట్ నలుపుకుంటా కొద్దిగా నాముకుంటా అట్లా నాముతారండి పెద్దోళ్ళకి చేత. అట్లా పైనే నాముకుంటా వేయండి. పైనే పట్టుకొని వేయండి. జాగ్రత్తగా ఇసుక రాకుండా వేసుకోండి. ఇసుక వచ్చిందంటే అదంతా కిడ్నీలో చేరుద్దండి. కిడ్నీలో రాళ్ళు అంటారు కదా, దాంట్లో చేరుతాయి. జాగ్రత్తగా చెరిగి వేసుకోండి. ఇంకా అది కూడా మిక్సీ పట్టేసేయండి. నలిగిపోయింది. ఇప్పుడు తెల్లగడ్డలు తీసి పెట్టాం కదా, తెల్లగడ్డలు వేద్దాం. మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు 4-5 తెల్లగడ్డలు వేసేసేయండి. మొత్తంగా మిక్సీ పట్టేసేసి మళ్ళీ తెల్లగడ్డలు కూడా నలిగిందాక పట్టేసేసి కలిపెట్టుకుంటుండండి. మధ్యలో అప్పుడప్పుడు అతుక్కుంటుంటుంది కదా, మిక్సీ కలిపెట్టుకుంటుండండి. అయిపోయింది మా కారం. అంతేనండి కారం. ఇప్పుడు ఒక డబ్బాలో తీసి పెట్టుకుందాము. అంతే వేయాలని. అవి ఎన్ని వేయాలో చెప్పలేదని అనుకుంటున్నారా? అవి వచ్చేసి 4-5 ఎండుమిరపకాయలు అయితే ఒక కప్పు నిండా రొయ్యలు పొట్టు సరిపోద్ది. రొయ్యల పొట్టు అంటారు దాన్ని, రొయ్య పొట్టు అని. ఎక్కువ వేసినా మళ్ళీ ఎండుమిరపకాయలు కారం ఉంటాయి. కారం చూసుకొని వేసుకోవాలి, వాటికి సరిపోయినంత. అంతేనండి.